లేటెస్ట్ గా ఇందాకే మనం సంఘం పెద్దల మీటింగ్ ఒకటైతే జరిగింది. ఆ సంఘం పెద్దల మీటింగ్ లో మన పూల చొక్కా ఉంటాడు కదా, పూల చొక్కాలు వేసుకోకుండా పూల చొక్కా అని పేరైతే పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ అయితే ఒకటి నడుపుతా ఉంటాడు కదా. ఆయన ఏమన్నాడంటే, పెద్ద సినిమా స్టోరీ నాకైతే తెలుసు, ఇలాంటి స్టోరీని అయితే పెట్టుకుని చిక్రీలు గిక్రీ లాంటి ఏం చేస్తున్నాడో ఏంటో అన్నట్టుగా ఆ సినిమా బాగోదు, పెద్ద సినిమా బాలేదు అన్నట్టుగా ఒక నెగిటివ్ వేలో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అయితే మారింది. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లీకులు చేయకండి. చేయను, నా మీద కేసేస్తారు చేస్తే. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యు థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ నాకు అసలు ఏంట్రా ఇది అని అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి అని. ఇంకా ఈ విషయం పైన యంగ్ హీరో మన విశ్వక్సేన్ గారు కూడా రియాక్ట్ అయ్యారనమాట. ఆయన ఏమంటాడంటే, సినిమా మీద చాలా మంది అయితే బతుకుతారు, ఇంకా వీళ్ళు కూడా సినిమా గురించి చెప్పుకుంటూ సినిమాల మీద ఆధారపడి ఉంటూ ఇంకా రిలీజ్ అవ్వని సినిమా పైన నెగిటివ్ అయితే చేస్తున్నారు అనే విధంగా ఆయన అయితే ఒక ట్వీట్ అయితే వేశాడు. ఇక్కడ అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే, ఈ టమాటాలు అమ్ముకునే పూల చొక్కాకి పెద్ద సినిమా స్టోరీ ఎవరు చెప్పారు? పోనీ ఎవరైనా చెప్పినా ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఉన్న వాళ్ళ వల్ల తెలిసిన ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఈ టమాటా గాడు అసలు అంత పబ్లిక్ గా ఈ పెద్ద సినిమా స్టోరీలో ఏమీ లేదు, అసలు ఈ సినిమాలో ఏమీ లేదు, ఇంకా రిలీజ్ అవ్వని సినిమా పైన అంత నెగిటివ్ చేస్తుంటే ఈ సినిమా టీం వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేరా అనే డౌట్ అయితే ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది. యాక్షన్ తీసుకోలేరా అంటే మహా అయితే డిఫామేషన్ కేసు అయితే వేస్తారనమాట. అంతకు మించి అయితే ఏమి చేయలేరని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ యాక్షన్ తీసుకున్న పెద్ద జరిగేది అయితే ఏమీ లేదు. ఇంక ఇది పక్కన పెడితే అసలు రివ్యూవర్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇన్క్లూడింగ్ మీ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకపోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు అయితే తీస్తూ ఉంటారు కదా ప్రొడ్యూసర్లు, హీరోలు, వీళ్ళందరి పాయింట్ ఆఫ్ వ్యూలో రివ్యూవర్స్ అనేవాళ్ళు ఒక చీడ పురుగులు అనమాట. నిజంగానే చీడ పురుగులు, ఇండస్ట్రీకి పట్టిన చీడ పురుగులు రివ్యూవర్స్. ఇన్క్లూడింగ్ మీ, నేను కూడా ఒక చిన్న చీడ పురుగునే, దీంట్లో ఏమి అతిశయక్తి అయితే లేదు. ఈ చీడ పురుగు బతికేది సినిమా పైనే. సినిమాలు కనుక ఆగిపోతే ఈ చీడ పురుగుకి అన్నం అయితే ఉండదన్నమాట. సినిమాలు వచ్చే కొద్దీ చీడ పురుగు పెరుగుతానే ఉంటది, చీడ పురుగుకి అన్నం దొరుకుతానే ఉంటది. ఇంక ఇది పక్కన పెడితే ఇక్కడ రెండు రకాలుగా మనం అయితే విభజించవచ్చు. ఒకటేంటంటే, ఇంకా పెద్ద సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అవ్వకముందే ఆ సినిమా పైన ఈ విధంగా నెగిటివ్ ప్రాపగండా చేయటం, అది పెద్ద అవ్వచ్చు, ఏ సినిమా అయినా అవ్వచ్చు. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఏదైనా కంటెంట్ రిలీజ్ అయితే అది టీజర్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, అది చూసి దానిపైన మన వ్యక్తిగత అభిప్రాయం చెప్పే రైట్ ప్రతి ఒక్కరికి ఉంటది. అదే రివ్యూ యొక్క కాన్సెప్ట్ కూడా. ఒక డబ్బులు పెట్టుకుని 500 పెట్టి కావచ్చు, 100 రూపాయలు పెట్టి కావచ్చు, 1000 రూపాయలు పెట్టి కావచ్చు, సినిమాకి అయితే వెళ్తాం. ఆ సినిమా చూసిన తర్వాత నాకేమనిపిస్తే నేనైతే అది చెప్తాను. ఆ టమాటా ఏమనిపిస్తే ఆ టమాటా ఆయన ఛానల్ ఆయనైతే చెప్తాడు, ఇంకో రాగడి ఏమనిపిస్తే ఆయన ఛానల్ ఆయనైతే చెప్తాడు. ఇక్కడ ఓన్లీ వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఆ సినిమా చూసి వాళ్ళకి ఏమనిపిస్తుందో అది మాత్రమే ఆ ఛానల్ అయితే చెప్పుకుంటారు, ఆ వీడియోలు అయితే చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పిందే వేదవాక్ అయితే కాదనమాట. ఇక్కడ జనాలకి చెప్పేది అదే. ఏ రివ్యూవర్ చెప్పినా, ఏ గొట్టంగారు చెప్పినా, ఏ చీడపురుగు చెప్పినా, ఏ చెప్పినా సరే అది ఓన్లీ ఆ చెప్పేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. అదే ఎండ్ రిజల్ట్ కాదు. వాడు చెప్పేది వినేసి సినిమాకి వెళ్ళటం మానేయటం అనేది అది జనాల యొక్క మూర్ఖత్వం అనమాట. ఇంక ఇది పక్కన పెడితే ఇందాకైతే చెప్పాను కదా, ఈ చీడ పురుగు పెరిగేది సినిమా వల్లే. సినిమా వల్ల బతికే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. ఇన్క్లూడింగ్ లైట్ బాయ్ దగ్గర నుంచి, డ్రెస్సులు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి, మేకప్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, యాక్టర్స్ కావచ్చు, ఇన్క్లూడింగ్ ఈ రివ్యూవర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సినిమా పైన అయితే బతుకుతారు. కానీ ఈ ఈ రివ్యూవర్స్ ని పెంచే వాళ్ళు ఇంకోళ్ళు అయితే ఉంటారనమాట. వాళ్ళే యాంటీ ఫ్యాన్స్. ఇంకా చెప్పాలంటే యాంటీ ఫ్యాన్స్ అని కాకుండా జనాలే పెంచుతున్నారు. జనం పెరగకుండా ఎవరు పెరుగుతారు చెప్పండి? జనాలు చూస్తున్నారు కాబట్టే ఈ రివ్యూవర్స్ అనేవాళ్ళు రివ్యూలు చెప్తా ఉంటున్నారు, వ్యూస్ వస్తున్నాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ కావాల్సింది వ్యూసే. ఆ వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ ఎలా వస్తాయి? జనాలు చూస్తేనే వస్తాయి. అప్పుడు అది కరెక్టేగా. అన్ని లక్షల మంది చూస్తున్నారంటే మరి అది కరెక్టే కదా. ఇప్పుడు జనం అందరినీ మనం అయితే ఇంకా నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే ఉంటారనమాట. ఇలా రివ్యూలు చెప్తారు కదా కొంతమంది, బాగా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు వీడియోలు అయితే కట్ చేసి
కొద్దిగా పాజిటివ్ గా చెప్పిన వీడియోస్ అయితే కట్ చేసి వాటిని రీల్స్ కి అయితే తయారు చేసి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేస్తారనమాట. ఎందుకంటే పలానా వాడు ఈ సినిమా బాగుందన్నాడు అని జనాలకి చూపించుకోవడానికి సినిమా వాళ్ళే, ప్రొడక్షన్ హౌస్లే, ఈటీవీ విన్ లాంటి వాళ్ళు కూడా రివ్యూవర్స్ ని ఎంకరేజ్ చేసిన సంఘటనలు రీసెంట్ గానే ఉన్నాయన్నమాట. మరి ఇండస్ట్రీ నుంచి కూడా ఈ రివ్యూవర్స్ కి సపోర్ట్ అయితే దొరుకుతుంది. అదే విధంగా జనం నుంచి కూడా రివ్యూవర్స్ కి సపోర్ట్ అయితే దొరుకుతుంది. ప్రొడ్యూసర్లు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? పలానా ఓడికి ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆడు బాగుందని చెప్తే ఆ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ సినిమా చూస్తారని ప్రొడ్యూసర్లు అయితే వాళ్ళ వీడియోస్ అయితే కట్ చేసి పోస్ట్ అయితే చేస్తారు. జనాలు ఎందుకు చూస్తున్నారు? టికెట్ కాస్ట్. టికెట్ కాస్ట్ ఇక్కడైతే ఉంటుంది, ఫ్యామిలీ వెళ్తాకైతే సరిపోవట్లేదు. కాబట్టి రివ్యూ అయితే విందాం, రివ్యూ బాగా చెప్తే సినిమాకి వెళ్దాం, లేకపోతే లేదు. ఇక్కడ మీకు అర్థం అవుతుందా? అంటే ఇక్కడ రివ్యూ అనేది ఓన్లీ సినిమాకే కాదు, ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో ప్రతి దానికి రివ్యూ అయితే ఉంటది. రివ్యూ చేసి వస్తువులు కొనటం అనేది మనకి చిన్నప్పటి నుంచి ఉన్న విద్య. అది ఓన్లీ సినిమాకే పరిమితం అయితే కాదనమాట. కాకపోతే సినిమా వాళ్ళు కొద్దిగా హైలైట్ అయితే అవుతారు. ఇంకా ఫ్లిప్కార్ట్ లో ప్రొడక్ట్ వీడియోలు కావచ్చు, అమెజాన్ ప్రొడక్ట్ వీడియోలు కావచ్చు, ఫోన్ల రివ్యూలు కావచ్చు, ప్రతిదీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఓన్లీ సినిమా ఒకటే కాదు, రివ్యూ అనేది ఇవ్వకుండా ఆపటం అనేది అది ఎవరి వల్ల కాదు, అసలు అది ఆగదు. రివ్యూస్ ఆపటం అనేది జరగని పని. దాని గురించి అయితే మర్చిపోవాలి. ఇంకా ఈ రివ్యూవర్స్ ఎవరి వల్ల పెరుగుతారంటే యాంటీ ఫ్యాన్స్ వల్ల. ఇప్పుడు పలానా హీరో సినిమా రిలీజ్ అయింది, రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా అస్సలు బాగాలేదని నేనైతే చెప్పా. రామ్ చరణ్ గారు అంటే పన్నోళ్ళు అందరూ కూడా నాకు వచ్చి కామెంట్స్ లో జై కొడతారు, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు అనమాట. ఈ విధంగా పెరిగిన ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా నిజం చెప్పాలంటే పాజిటివ్ చెప్పే వాటి కంటే నెగిటివ్ గా చెప్పే, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకే ఎక్కువ ఫాలోవర్స్ అయితే ఉంటారు. ఎందుకంటే జనం కూడా అవే కావాలి, జనం కూడా అవే చూస్తారు. ఈ విధంగా రివ్యూవర్స్ అందరూ పెరుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మారాల్సింది ఎవరో? రివ్యూవర్సా? చూసే జనాల? ఇద్దరో మారరు. ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరో మారరు. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్క యూట్యూబర్ కి ఎంతో మంది ఫాలోవర్స్ అయితే ఉంటారు. ఆ ఫాలో ఎందుకు కొడతారు? ఆ మనిషి చెప్పేది నచ్చే కింద ఫాలో అయితే కొడతారనమాట. జనం చూస్తున్నంతసేపు వీడు అలాంటి కంటెంట్ ఇస్తానే ఉంటాడు. ఇప్పుడు నేను ఒక 10 పాజిటివ్ వీడియోలు చెప్పానండి, దానికి వ్యూస్ రాలా. ఒక నెగిటివ్ వీడియో చెప్పా, దానికి వేలలో వ్యూస్ వచ్చినాయి. నేను ఏం చేస్తా? వరుస పెడతా, ఇంకా నెగిటివ్ వీడియోస్ వరుస పెడతా. అప్పుడు నాకు చూస్తారు. చూడక ఏం చేస్తారు? ఎందుకంటే అదే జనాలకు నచ్చుతుంది. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. అంటే సినిమా బాగుంది, ఫైట్ బాగుంది, సాంగ్ బాగుంది, డ్రెస్ బాగుంది అంటే దానికి వ్యూస్ ఉండవు. అదే దాంట్లో లాజిక్ ఎత్తికి మనం దాన్ని మడత పెట్టి అడి తిప్పి ఇడి తిప్పి బెంచి కింద దూరి ఇవన్నీ చెప్పామనుకోండి, అమ్మో పెద్ద ఇంటలెక్చువల్ వీడికి సినిమా నాలెడ్జ్ మామూలుగా లేదనుకుని వ్యూస్ అయితే వస్తాయి అనమాట. మీరు కూడా చూసుకోండి. కావాలంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ అందరూ కూడా ఇలాగే రివ్యూస్ అయితే చెప్తా ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రివ్యూవర్స్ ని ఆపటం అనేది కుదరదు, రివ్యూస్ ని బ్యాన్ చేయటం అనేది ఒక ఊహ. ఆ ఊహ ఇప్పటికీ జరగదు, దాన్ని అయితే వదిలేండి. ఎందుకంటే జనాలు కోరుకుంటున్నారు సినిమా రివ్యూలు కావచ్చు, ఏ ప్రొడక్ట్ రివ్యూ అయినా ఈ రోజుల్లో ఫోన్ లో చూసి ఫోన్ లో బాగుందంటేనే బయట అయితే కొంటున్నారు. కాబట్టి రివ్యూస్ ఆగడం అనేది జరగదు. అది సినిమానా, సెల్ ఫోనా ఏంటా అనేది పక్కనైతే పెట్టండి. చూసే జనాలు ఉన్నంత కాలం ఈ రివ్యూవర్స్ పుట్టుకొస్తానే ఉంటారు, నాకులాగా వీడియోస్ చేస్తానే ఉంటారు. ఇంక ఇది పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక సోల్ అనేది ఉంటది అనమాట. ఆ సోల్ ఏంటంటే, మనల్ని నమ్మి కొంతమంది సినిమాలకు వెళ్తారు, మనం చెప్పేది కొంతమంది వింటారు అన్న బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఒక వేస్ట్ గాడు ఆడు సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే, కనీసం సినిమా షూటింగ్ అవ్వకముందే ఆ సినిమా స్టోరీ నాకు తెలుసు, ఆ సినిమా బాగాలేదు అంటే బాధ్యత ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడే మాట ఒక నలుగురు వింటారు, ఆ నలుగురు వినటం వల్ల ఆ సినిమాకి అక్కడ బ్యాడ్ జరుగుతుంది అన్న బాధ్యత ఇక్కడ చెప్పేవాడుకుంటే అది ఆగిద్ది తప్ప దాన్ని ఎవడ ఆపలేడు. జనం చూసే వాళ్ళు ఉన్నంతకాలం అది అలా జరుగుతానే ఉంటది. అటెన్షన్ ఇవ్వటం అనేది వేస్ట్ అనమాట. ఎలాంటి ఇష్యూలు పట్టించుకున్నా వేస్టే, పట్టించుకోకపోయినా వేస్టే. ఇది ఇలా సైకిల్ జరుగుతానే ఉంటది. దీనివల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. చూసే జనాలు ఉన్నారు కదా, ఎందుకు ఆగుతారు? ఎందుకు ఆగాలి? చూసే జనాలు ఉన్నారు, డబ్బులు వస్తున్నాయి, ఎందుకు ఆగాలి? అసలు పాయింట్ ఏంటి? దానికి రెస్ట్రిక్షన్ ఏంటి? లేదు. కానీ ఆ బాధ్యత అనేది చెప్పేవాడికి ఉండాలి మెయిన్.
ఆ బుద్ధి లేకపోతే ఏదైనా చెప్తారు. చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకా చెప్తారు. దాంట్లో పెద్ద డౌట్ అయితే లేదు. మరి ఎలాంటి వాళ్ళపై యాక్షన్ ఎలా తీసుకుంటారనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. నాకు తెలిసి ఏమి ఉండదు. అటెన్షన్ ఇవ్వటం అయితే బొక్కనమాట. ఇలా స్క్రాప్ కొంతమంది అయితే ఉంటారు. అంటే ప్రతి సినిమా పైన విషం కక్కుతానే ఉంటారు. ఒక పర్సనల్ ఎజెండా అయితే పెట్టుకుని విషం కక్కుతానే ఉంటారు. అలాంటి వాళ్ళని అన్ఫాలో కొట్టడం, అన్బ్లాక్ చేయటం, ఎలాంటివి చేయటం ఉత్తమం తప్ప అలాంటి వాళ్ళని చేసేదైతే ఏమీ లేదు. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, లాస్ట్‌కి ఎంత చెప్పి నేనేమన్నా సబ్స్క్రైబ్ చేసుకోమనే అన్నా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఏంటి? వ్యూస్. వ్యూస్. నేను బతికే సినిమా పైన. సినిమా గురించి నేను మాట్లాడతా. మరది. కాబట్టి నేను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది ఓన్లీ మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అదే కొలమానం గాదు. మరి అదనమాట మ్యాటరు. మళ్ళీ అడుగుతున్నా, మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.